my dear student. Today, sampling theory, the last topic, point of estimation and interval estimation. Okay, point estimation and interval estimation గురించి ఇది డిస్కస్ చేస్తున్నాం. You see the point of estimation. As well, statical estimations are two types. One of the point estimate and interval estimate. So already we know that sample mean ఏదైనా ఒక ఐటమ్స్ ఉన్నాయనుకోండి, ఐటమ్స్లో మీన్ అనేది ఉంటుంది, దానిలో శాంపుల్ యొక్క మీన్ అనేది ఉంటుంది, శాంపుల్ ప్రపోర్షన్ అనేది ఒకటి ఉంటుంది. అదే ఇంటర్వల్ ఎస్టిమేషన్లో కాన్ఫిడెన్స్ ఇంటర్వల్ ఫర్ మీన్ ఉంటుంది, కాన్ఫిడెన్స్ ఇంటర్వల్ ఫర్ ద ప్రపోర్షన్ అనేది ఉంటాయండి. దోస్ ఆర్ టూ టైప్స్ ఎస్టిమేట్. ఓకే, ద పాయింట్ ఆఫ్ ఎస్టిమేషన్ వర్సెస్ estimate of the population parameters may be expressed in the two ways, the point estimation and interval. A point of estimate of the population parameters is a single value of statics. For example, the sample mean x అనుకున్నట్లయితే estimate of the population mean mu తో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సింప్లీ ద శాంపుల్ ప్రపోర్షన్ p బార్ లేదా రో బార్ అని కూడా అంటారు. పాయింట్ ఆఫ్ ఎస్టిమేట్ ఆఫ్ ద పాపులేషన్ ప్రపోజిషన్ పి అనుకోవచ్చు అనమాట. అంటే ఏదైనా ఒక పాయింట్ని మాత్రమే, ఒక పాయింట్ దగ్గర ఉన్నదాన్ని మాత్రమే మీన్ అని మనం తీసుకుంటాము. అలా ఎస్టిమేట్ చేసేదాన్ని పాయింట్ ఆఫ్ ఎస్టిమేషన్ అంటారు. నెక్స్ట్ ఇంటర్వెల్స్ అంటే టూ పాయింట్స్ మధ్య, అంటే ఇన్నర్ అంటే లెఫ్ట్ ఇంటర్వెల్, రైట్ ఇంటర్వెల్ అని టూ ఇంటర్వెల్స్ ఉంటాయి, అంటే అప్పర్ మైనస్ లోయర్ లిమిట్ లాగా. ఓకే, ఎస్టిమేట్ ద ఇంటర్వెల్స్ ఎస్టిమేషన్స్ డిఫైన్ టూ నంబర్స్ between which population parameters is said to be. For example, a less than x less than b is an interval estimation of the population of mean mu. That indicates the population of mean is greater than a but less than b. అంటే ఈ x అనే మీన్ ఏదైతే ఉందో ఏకి బీకి ఇన్ బిట్వీన్ మధ్య ఉండడం వల్ల దీన్ని లోయర్ ఇంటర్వెల్ అని, దీన్ని అప్పర్ ఇంటర్వెల్ అంటారు అనమాట. ఓకే, ఈ మీన్ అనేది ఏకి బీకి ఇన్ బిట్వీన్ మధ్య ఉంటుందన్నమాట. ఏ కన్నా గ్రేటర్ దాన్లో ఉండి బీ కన్నా లెస్ దాన్లో ఉంటుందన్నమాట. అందుకే టూ లిమిట్స్ రావడం వల్ల దీన్ని ఇంటర్వెల్ ఎస్టిమేషన్ అన్నారు. ఓకే, నెక్స్ట్ చూడండి, మనకు పాయింట్ ఆఫ్ ఎస్టిమేషన్ వర్సెస్ ఇంటర్వెల్. చూడండి, ఇంటర్వెల్ ఎస్టిమేషన్స్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఎస్టిమేషన్ అంటే ఏదైనా ఒక బెల్ కర్వ్, మీకు ఆల్రెడీగా శాంప్లింగ్ థియరంలో మీకు ఎక్స్ప్లెయిన్, బెల్ కర్వ్ అంటే పాజిటివ్ సైడ్ నెగిటివ్ సైడ్ మార్జిన్ ఎర్రర్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, ఇంటర్వల్ ఎస్టిమేషన్స్ పీ బార్ ప్లస్ మైనస్ మార్జిన్ ఎర్రర్స్ అనేవి ఉంటాయి ఇంటర్వల్ ఎస్టిమేషన్స్. ఓకే, పాయింట్లోనూ ఉంటాయి, అలాగే ఇంటర్వెల్స్లో కూడా ప్లస్ మైనస్ అనేటివి టూ ఇంటర్వెల్స్ ఉంటాయి. అంటే ఆర్జిన్కి రైట్ సైడ్, ఆర్జిన్కి రైట్ సైడ్ అంతా రైట్ సైడ్ మార్జిన్ అంటారు, లెఫ్ట్ సైడ్ అంతా లెఫ్ట్ సైడ్ మార్జిన్ అంటారు బెల్ కర్వ్లో. ఓకే, ద పాయింట్ ఆఫ్ ఎస్టిమేషన్ ఈజ్ ఎ శాంపుల్ స్టాటిక్ యూజ్డ్ ద ఎస్టిమేట్ ద పాపులేషన్ ఆఫ్ పారామీటర్స్ ఫర్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద శాంపుల్ ప్రపోజిషన్ పీ బార్ లేదా రో బార్ ఈజ్ ద పాయింట్ ఆఫ్ ఎస్టిమేషన్ ఆఫ్ ద పాపులేషన్ ప్రపోర్షన్ పీ. బికాస్ ద పాయింట్ ఆఫ్ ఎస్టిమేటర్ డస్ నాట్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సో క్లాసెస్ ఎస్టిమేట్ ద పాపులేషన్ ఆఫ్ పారామీటర్స్. ఓకే, స్టాటిస్టికల్ అండ్ ద ఇంటర్వెల్స్ ఆఫ్ ఎస్టిమేషన్ ఈజ్ ప్రొవైడ్. ఓకే, ప్రిఫర్ యూజ్ అండ్ ఇంటర్వెల్స్ ఎస్టిమేషన్ విచ్ ద ప్రొవైడ్. ఈ పాయింట్ ఆఫ్ ఎస్టిమేషన్లో ఒక పాయింట్ దగ్గర ఉండడం ద్వారా వాటి యొక్క ఫ్రీక్వెన్సీ కానీ లేదా వాటిని మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఒక పాయింట్ దగ్గర ఉంటుంది, కాబట్టి దాన్ని పాయింట్ ఆఫ్ ఎస్టిమేషన్గా తీసుకున్నట్లయితే, ఇక్కడ ఇంటర్వెల్ ఎస్టిమేషన్లో మాత్రం పాజిటివ్ నెగిటివ్ దగ్గర మనం వాటి యొక్క మీన్ ప్రొవైడ్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. ద పాయింట్ ఆఫ్ ఎస్టిమేషన్లో పీ బార్ ఇస్ గోయింగ్ టు బేస్డ్ ఆఫ్ ద లార్జ్ శాంపుల్ condition that the both NP and NQ are 5 or more. ఓకే, అంటే చూడండి, NP అంటే P అనేది సక్సెస్, Q అనేది ఫెయిల్యూర్ అనమాట. సో దాని ఫార్ములా ఏమంటే PS మైనస్ జెడ్ ఆల్ఫా బై 2 స్క్వేర్ రూట్ ఆఫ్ PS ఇదంతా బ్రాకెట్ 1 మైనస్ PS బై N. సైజ్ అంటారు, N ఇస్ ద సైజ్, PS ఇస్ ద సక్సెస్, 1 మైనస్ PS ఇస్ ద ఫెయిల్యూర్ అనమాట. సో పి అనే వాల్యూ ఇన్ బిట్వీన్ మధ్య ఉంటుంది, అంటే దీనికి ఇన్ బిట్వీన్ మధ్య ఉంటుంది. ఒకటి పాజిటివ్, ఇది ఆరిజిన్ దగ్గర ఉన్నట్లయితే పి అనేది ఆరిజిన్ దగ్గర, అంటే పి ఈజ్ కూడా 0 దగ్గర అనుకున్నట్లయితే ఇది రైట్ సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట. దోస్ ఆర్ ప్రాపర్టీస్ ఆఫ్ టూ, రైట్ అండ్ లెఫ్ట్. ద నార్మల్ అప్రాక్సిమేషన్ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద శాంప్లింగ్, చూడండి దీన్ని బెల్ కర్వ్ అంటారు.
దిస్ ఈజ్ ద బెల్ కర్వ్ అనమాట. ఓకే, చూడండి ఇదంతా ఆల్ఫా బై 2 అంటే దీన్ని ఎర్రర్ అంటారు. ఇది ఆల్ఫా బై 2, ఇది మైనస్ ఆల్ఫా బై 2, ఇది ప్లస్ ఆల్ఫా బై 2. ఇది వచ్చి సెంటర్లో ఏదైతే ఉందో దీన్ని పి అంటారు. ఇక్కడే మనకు మీన్ అనేది ఉంటుందన్నమాట. మీన్ కన్నా ఎప్పుడు కూడా ఇది స్మాలెస్ట్ ఉండొచ్చు అనమాట. ఇది స్మాలెస్ట్ వాల్యూ అనమాట. ఓకే, ఈ 0 r దగ్గర ఏదైతే ఉందో దాని హైయెస్ట్ ఏదైతే ఉందో దాన్ని మీన్గా మనం కన్సిడర్ చేస్తాం. ఓకే, ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో సి. చూడండి మనకు ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతాడో చూడండి. ఇన్ ఏ స్టడీ ఆఫ్ యాన్ ఆటోమొబైల్ ఇన్సూరెన్స్ ర్యాండమ్ శాంపుల్స్ 80 బాడీ ఓకే రిపీట్ ఆఫ్ ద కార్డ్స్ హ్యాడ్ ఏ మీన్ ఇచ్చాడు 472.36 అండ్ స్టాండర్డ్ డీవియేషన్ 62.35 అన్నాడు. ఎక్స్ బార్ యూజ్డ్ ద పాయింట్ ఆఫ్ ఎస్టిమేట్ ద ట్రూ యావరేజ్ రిపేర్ కార్డ్స్ అన్నాడు. విత్ ద కాన్ఫిడెన్స్ వీ కెన్ అసెట్ ద మ్యాక్సిమం ఎర్రర్ డజంట్ ఎక్సీడ్ 10 అన్నాడు. అంటే దీనికి యాక్చువల్గా సైజ్ అనేది మనకి ఇచ్చాడు కాబట్టి 80 ఇచ్చాడు. ఎన్ అనేది మీన్ అనేది కూడా ఇచ్చాడు మనకు. అదేగా స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చాడు. సో మ్యాక్సిమం ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయాలి. మ్యాక్సిమం ఎర్రర్ ఫార్ములా ఏంటంటే ఈ మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఆల్ఫా బై 2 రో బై రూట్ ఎన్ అనమాట. ఓకే, సో దీన్ని మనము జెడ్ ఆల్ఫా బై 2 ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అనేది వస్తుంది. జెడ్ ఈజ్ ద నార్మల్ డిస్ట్రిబ్యూషన్. నార్మల్ అంటే ఇక సెంటర్ పాయింట్లో ఏదైతే ఉందో దాన్ని నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. ఓకే, సో కాబట్టి మనకేమో జెడ్ ఆల్ఫా బై 2 0.9 వస్తుంది. నెక్స్ట్ అలాగే మనకు 1 - p కనుక్కోవాలి. అంటే 1 - అంటే ఫెయిల్యూర్ది. అంటే 1లో ఆల్ఫా బై 2 సపరేట్ చేస్తే రిమైనింగ్ వచ్చేస్తుంది అనమాట. దాని కాన్ఫిడెన్స్ కావాలంటే 1 - ఆల్ఫా ఇంటూ 1 - 100% మల్టిప్లై చేస్తే వస్తుంది. కాన్ఫిడెన్స్ అంటారు. కాన్ఫిడెన్స్ ఫార్ములా ఇది 1 - ఆల్ఫా. సో ఇక్కడ ఆల్ఫా అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. 1 రైట్ సైడ్ తీసుకొస్తే ఆల్ఫా అనేది మనకు వస్తుంది. 84% కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్స్. ఓకే, యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద స్మాలెస్ట్ శాంపుల్ రిక్వైర్డ్ ఎస్టిమేట్ అండ్ అన్నోన్ ప్రపోర్షన్ విత్ ద మ్యాక్సిమం 0.06 విత్ ద అట్లీస్ట్ 95% కాన్ఫిడెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో వాట్ ఈజ్ ద సైజ్ కనుక్కోమన్నాడు. సైజ్ అంటే మనకు తెలుసు కదా, ఎన్ కనుక్కుంటాం. ఏం కనుక్కున్నాడు? ఎస్టిమేట్ ద అన్నోన్ ప్రపోర్షన్ కనుక్కోమన్నాడు. వీ నో ఈ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడు, ఎర్రర్ ఇచ్చాడు, కాన్ఫిడెన్స్ 95% అన్నాడు. సో ఆల్ఫా ఫైండ్ అవుట్ చేయండి. 1 - ఆల్ఫా. ఆల్ఫా వాల్యూ కనుక్కున్నాం. జెడ్ ఆల్ఫా బై 2 కావాలి. జెడ్ ఆల్ఫా బై 2తో డివైడ్ చేయండి దీన్ని 0.25. పీ ఈజ్ నాట్ గివెన్ షో వి టేక్ అంటే 50% ఫెయిల్యూర్ ఉంటుంది, 50% సక్సెస్ ఉంటుంది కాబట్టి పీ బై 2 క్యూ ఈజ్ ఈక్వల్ టు 1/2. సో ఎన్ అనేది కనుక్కోవాలి కాబట్టి ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే జెడ్ ఆల్ఫా బై 2 ఈ హోల్ స్క్వేర్ ఇంటూ పీక్యూ అనమాట. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి అన్నోన్ శాంపుల్స్ ఏం లేదు, డేటా ఇస్తాడు. డేటాను బట్టి మీరు ఫార్ములాస్ ఆ 3 ఫార్ములాస్లో సబ్స్టిట్యూట్ చేసేస్తే వచ్చేస్తుంది అనమాట. ఓకే, యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. చూడండి, ఇఫ్ వీ కెన్ అసెట్ విత్ 95% ద మ్యాక్సిమం ఎర్రర్ ఇచ్చాడు. పి అనేది 0.2 అన్నాడు. ఫైండ్ ద సైజ్ ఆఫ్ ద శాంపుల్ అన్నాడు. సో పి అనేది ఇచ్చాడు, ఈ అనేది ఇచ్చాడు. వీ హ్యావ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 0.8. సో జెడ్ ఆల్ఫా బై 2 1.96 95% అన్నాడు. బై యూజింగ్ దిస్ ఇస్ ద టేబుల్ అనమాట. టేబుల్లో ఈ వాల్యూ అనేది ఉంటుంది 95%. వీ నో దట్ మ్యాక్సిమం ఎర్రర్ ఫార్ములా ఏమి జెడ్ ఆల్ఫా బై 2 స్క్వేర్ రూట్ ఆఫ్ పీక్యూ బై ఎన్. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్స్ చేయండి. ఈ 1.96 మల్టిప్లై వస్తే డివైడ్ చేస్తుంది, ఎన్ కనుక్కుంటాం. ఓకే, డివైడ్ చేస్తుంది, మళ్ళీ స్క్వేర్ చేస్తే రిమైనింగ్ మీకు ఎన్ సైజ్ అనేది వస్తుంది అనమాట. ఓకే, యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. సింపుల్గా ఉంటాయి, జస్ట్ ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. డేటాను బట్టి ప్రాబ్లం చేయడం. అజ్యూమింగ్ దాట్ ఓకే సిగ్మా 20.0 హౌ లార్జ్ ర్యాండమ్ శాంపుల్స్ బి టేకెన్ అసెట్ ద ప్రాబిలిటీ 0.95. The sample mean will be not differ from the mean by more than 3 points అన్నాడు. గివన్ మ్యాక్సిమం ఎర్రర్ ఈ ఈజ్ ఈక్వల్ టు 3 అన్నాడు. సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 20 అన్నాడు. సో జెడ్ ఆల్ఫా బై 2 ఎంత ఇచ్చాడు? 1.96 బై టేబుల్ తీసుకుంటూ వీ హ్యావ్ దీన్ని జెడ్ ఆల్ఫా బై 2
అంటే 0.95 వచ్చినాడు 1.96 బై టేబుల్లో మనం చూసుకుంటే వస్తుంది ఇది. ఓకే, ఇది టేబుల్ మీకు కాలేజ్కి వచ్చిన తర్వాత మీకు ఎట్లా అనేది చూద్దాం. ఓకే, సో కాబట్టి వీ హ్యావ్ జెడ్ ఆల్ఫా బై టీ ఈజ్ ఈక్వల్ టు 1.96. వీ నో దట్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమి జెడ్ ఆల్ఫా బై 2 సిగ్మా బై ఈ. ఎన్ కనుక్కోవడానికి ఫార్ములా వచ్చి డేటా సబ్స్టిట్యూట్ చేసేస్తే ఎన్ వచ్చేస్తుంది. ఓకే, యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. It is desired to estimate the mean number hours continuous use until certain computer will be first required repairs. It is assumed sigma is equal to 48 hours అన్నాడు. How large sample is need show one will be able assert with 90% confidence అన్నాడు. Sample mean of by the most 10 hours అన్నాడు. సో ఎర్రర్ అనేది ఇచ్చాడు మనకు, ఏమి ఇచ్చాడు మనకు 90% అన్నాడు. ఇట్ ఈస్ డిసైడ్ ద మీన్ ఆఫ్ నంబర్ హవర్స్ అంటిల్ సర్టెన్ కంప్యూటర్ ఫస్ట్ రిక్వైర్డ్ కెన్ బి అజ్యూమ్ సిగ్మా ఇచ్చాడు. లార్జ్ శాంపుల్స్ ఆఫ్ దట్ అసట్ 90% అన్నాడు, కాన్ఫిడెన్స్ ఉంది. శాంపుల్ మీన్ 10 hours అన్నాడు. సో ఎర్రర్ వచ్చి 10 ఇచ్చాడు, సిగ్మా ఇచ్చాడు, జెడ్ ఆల్ఫా బై 2 ఇచ్చాడు. సో ఎన్ అనే సైజ్ కనుక్కోమన్నాడు మనం. ఓకే, డిసైడ్ ద మీన్ సైజ్. సో మీన్ సైజ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమి, దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి, మీకు సైజ్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వాట్ ఈజ్ ద మ్యాక్సిమం ఎర్రర్ కనుక్కోవాలి ఇక్కడ. కెన్ బి ఎక్స్పెక్ట్ మేక్ విత్ ద ప్రాబిలిటీ ఇచ్చాడు 0.90. ఓకే, వెన్ ద యూజింగ్ మీన్ ఆఫ్ ద ర్యాండమ్ శాంపుల్స్ ఎన్ సైజ్ కూడా ఇచ్చాడు. ఓకే, పాపులేషన్ విత్ ద రో స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2.56 ఇచ్చాడు. సో ఎన్ సైజ్ ఇచ్చాడు, ప్రాబిలిటీ 0.90 అన్నాడు, రో స్క్వేర్ ఇచ్చాడు, అటు రో వచ్చేస్తుంది, సిగ్మా వస్తుంది మీకు 1.6, కాన్ఫిడెన్స్ 90% అన్నాడు, అంటే 0.90. ఓకే, జెడ్ ఆల్ఫా బై 2 1.6. హెన్స్ మ్యాక్సిమం ఎర్రర్ ఈక్వల్ టు జెడ్ ఆల్ఫా బై 2లో సబ్స్టిట్యూట్ చేస్తారు. ఓకే, యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. ఏ ర్యాండమ్ శాంపుల్ సైజ్ 100 హ్యాస్ స్టార్టెడ్ డివియేషన్ 5 అన్నాడు. వాట్ కెన్ బి సే అబౌట్ ద మ్యాక్సిమం ఎర్రర్ విత్ 95% కాన్ఫిడెన్స్. ఓకే, స్టాండర్డ్ డీవియేషన్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 5. ఎస్ అంటే స్టాండర్డ్ డీవియేషన్. ఓకే, సైజ్ వచ్చి 100 ఇచ్చాడు, జెడ్ ఆల్ఫా బై 2 95% అంటే 1.96 తీసుకోవాలి. ఓకే, మనకి టేబుల్లో ఉంటాయి, అవి మీకు చూపిస్తాను మీకు తర్వాత. ఓకే, మీ కాలేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇది ఎలా తీసుకోవాలి, 95%కి 1.96 ఇలా ఉంటాయి, ఆ డేటా అనేది ఎలా కలెక్ట్ చేసుకోవాలని. ద మ్యాక్సిమం ఎర్రర్ ఈ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఆల్ఫా బై 2. ఓకే, రో ఈజ్ ఈక్వల్ టు √10. సో ఈ ఈజ్ ఈక్వల్ టు 1.96, 5 రూట్ ఆఫ్ 100 ఈజ్ ఈక్వల్ టు 0.98. ఓకే, యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. చూడండి, ద ఎఫిషియన్సీ ఆఫ్ ఎక్సెప్ట్ కంప్యూటర్ company tested 40 engineers to estimate the average time taken assemble certain computer components getting a mean of 12.73 minutes అన్న స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చాడు. సో ఎక్స్ బార్ అనేది ఇచ్చాడు మనకు. ద రిక్వైర్డ్ పర్ఫార్మ్ ద టేకెన్ డిటర్మైన్ ద మ్యాక్సిమం ఎర్రర్ 99 పాయింట్ ఇచ్చాడు. ఓకే, 98% కాన్ఫిడెంట్ ద యావరేజ్, ఇలా క్వశ్చన్స్ అడగచ్చు అనమాట వాడు. ఓకే, జాబ్ వెన్ ద కాన్ఫిడెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో కాబట్టి ఇచ్చిన డేటా అంతా మీరు ఫస్ట్ రాసుకోండి. ఇక్కడ క్వశ్చన్ ఇలాగా కూడా అడగచ్చు, ఎలా అడిగినా సేమ్. కాంపోనెంటు ఇంజనీర్ ఎలక్ట్రానిక్ ఫ్రమ్ ఫిమ్ ద టైమ్స్ 40 టెక్నీషియన్స్ ఆర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద టాస్క్ గెట్టింగ్ మీన్ స్టాండర్డ్ డీవియేషన్. సో ఇచ్చిన డేటా రాసుకోండి, ఎక్స్ బారు. ఓకే, సో ఎక్స్ బార్ తెలుసు, స్టాండర్డ్ డీవియేషన్ తెలుసు, ఎన్ తెలుసు. 99% అంటే 2.575 తీసుకోవాలి జెడ్ ఆల్ఫా బై 2. సో మనం ఇది తీసుకొని వచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు మ్యాక్సిమం ఈ అనేది వస్తుంది అనమాట ఎర్రర్. నెక్స్ట్ 98% వచ్చినప్పుడు ఏంటి, 98% కూడా సేమ్. 98% వచ్చినప్పుడు 2.06 అనమాట. ఓకే, సబ్స్టిట్యూట్ చేస్తే మనకి √40 ఇచ్చాడు కదా మనకు, ఎన్ అనేది ఇలా సబ్స్టిట్యూట్ చేయండి, వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ అలాగే 98 కాన్ఫిడెన్స్ లెవెల్ అన్నాడు, అంటే ఎక్స్ బార్ అనేది ఇచ్చాడు. ఎక్స్ బార్ ప్లస్ ఒకసారి యాడ్ చేయాలి, ఒకసారి సపరేట్ చేయాలి. బెల్ కర్వ్ ఉంది కదా, బెల్ కర్వ్లో నెగిటివ్ పాజిటివ్ అనేది ఉంటుంది కాబట్టి ఒకసారి అడిషన్ చేయండి ఎక్స్ బార్కి,
ఒకసారి సపరేట్ చేయండి, ఎక్స్ బార్లో సపరేట్ చేస్తే మీకు 98% కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్స్ అనేటివి వస్తాయి మనకు. ఓకే. నెంబర్ 3, 35 minutes ఫర్ 1/2 minutes అన్నాడు. 30 అన్నాడు కదా వాడు. n ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకు 30 seconds అన్నాడు. చూడండి 30 seconds, 30/60 minutes అనుకుంటే 1/2 minutes వస్తుంది. ఈ ఈజ్ ఈక్వల్ టు, సో దెన్ ఆఫ్టర్ హియర్ యూ సబ్స్టిట్యూట్ వి గెట్ z α/2 అనేది మనకు వస్తుంది. ఈ అనేది తెలుసు కదా, ఈ అనేది ఇక్కడ మనకు కనుక్కున్నాము. ఈ సబ్స్టిట్యూట్ చేసేస్తే మీకు α/2 వచ్చేస్తుంది. You see the another example, the mean of the standard deviation of the population 11,795, 14,054, okay, respectively. What can be assert with 95% confidence about the maximum error if x bar ఇచ్చాడు, n 50 ఇచ్చాడు, and also construct 95% confidence intervals true mean అన్నాడు. ఓకే, ప్లస్ ఆర్ మైనస్ చేయాలి, 2 intervals కనుక్కోవాలి. ద స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చాడు రెస్పెక్టివ్లీ ఎంత 11,795, 14,054, n అనేది ఇచ్చాడు. ఫైండ్ 95% కాన్ఫిడెన్స్ మీన్ ఫైండ్ అవుట్ చేయండి. సో మీన్ అనేది ఇచ్చి నువ్వు రాసుకోండి. దాని తర్వాత మీరు ఏం చేస్తారు, స్టాండర్డ్ డీవియేషన్ అనేది ఉంది, ఎక్స్ బార్ ఇచ్చాడు, మనకి ఎర్రర్ కనుక్కోవాలి, సైజ్ 50 ఇచ్చాడు, ఈ అనేది కనుక్కుంటాం. తర్వాత ఒకసారి ప్లస్ చేస్తాం, ఒకసారి మైనస్ చేస్తే ఇదొక ఇంటర్వెల్, ఇదొక ఇంటర్వెల్, దీన్ని లోయర్ ఇంటర్వెల్, ఇది అప్పర్ ఇంటర్వెల్ అనేది మనకు వస్తుంది అనమాట. ఓకే. యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. ఏ శాంపుల్ 10 km shots of the intent for use gasoline engine has average eccentricity of 1.02 and standard deviation 0.044. Assuming data may be reached for the random samples from the normal population, determine the 95% confidence intervals for the actual mean eccentricity of the can be shopped అన్నాడు. We have the confidence intervals x bar plus or minus e. So first of all find out e. సో మనం z α/2 ఫార్ములా దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి, ఇచ్చిన డేటాని మనకు ఈ వస్తుంది. తర్వాత ఏం చేస్తాం, మీన్ అనేది తెలుసు కాబట్టి దానికి ఒకసారి ప్లస్ ఆర్ మైనస్ యాడ్ చేస్తాం. ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఎసెన్సిటీ ఆఫ్ యావరేజ్ ఆఫ్ మీన్, దానికి యాడ్ చేసి ఒకసారి సపరేట్ చేస్తారు. ఓకే, కాన్ఫిడెన్స్ ఇంటర్వల్స్. యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. చూడండి, ఏ ర్యాండమ్ శాంపుల్ ఆఫ్ సైజ్ 81 వాజ్ taken use వేరియస్ 20.25, మీను 32. ఓకే, కన్స్ట్రక్ట్ 98% కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్స్ అన్నాడు. సో ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు శాంపుల్స్ 32, n ఈజ్ ఈక్వల్ టు 81. సో స్టాండర్డ్ డీవియేషన్ 20 స్క్వేర్ రూట్ చేస్తే నీకు సిగ్మా వస్తుంది. z α/2 ఆల్రెడీగా మనకి ఇచ్చాడు ఇక్కడ 22. ఓకే, 4.5, z α 2.98% అన్నాడు. 98% అంటే ఏమి, మనకి టేబుల్లో చూసుకుంటే z α/2 2.33 అని అర్థం. ఓకే, సో ఈ వాల్యూస్ని బట్టి మనం టేబుల్లో ఉంటుంది ఒకటి, దాన్ని తీసుకుంటాం అనమాట z α/2. వి నో దట్ 98% కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్స్ ఎక్స్ బార్ ఒకసారి ప్లస్ చేస్తే ఒకసారి మైనస్ చేస్తే ఇంటర్వెల్స్ అనేవి వస్తాయి మనకి. ఓకే, మీన్లో ఒకసారి సపరేట్ చేయండి, ఇది ఒకసారి అడిసైన్ చేస్తాం, అంటే ఇక్కడ వచ్చిన ఏదైతే ఉందో ఓకే దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. Okay, a research workers wants to determine the average time it taken mechanic to rotate the tires of car and wants to be able assert with the 95% confidence. What is the mean of this sample of by at most 0.5 minutes అన్నాడు. It can be represented from the past of experience that sigma is equal to 1.6 minutes. How large of sample will we have taken? n కనుక్కోమన్నాడు. సో మ్యాక్సిమం ఎర్రర్ ఇచ్చింది రాసుకున్నాం, n ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి క్వశ్చన్ మార్క్. స్టాండర్డ్ డీవియేషన్ 1.6 ఇచ్చాడు, z α/2 ఇచ్చాడు. z α అంటే 95% అంటే 1.96 తీసుకుంటావు. ఓకే, సో మనకు ఈ z α/2 అనే టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ మీరు ఎగ్జామ్కి తీసుకెళ్ళచ్చు అది. ఓకే, సో n కనుక్కోవాలి. n ఈజ్వల్ టు z α/2 సిగ్మా బై ఈ హోల్ డివైడ్ బై. చూడండి, ఈ ఫార్ములానే ఎక్కువ వస్తుంటుంది కాబట్టి మీరు జస్ట్ ఫార్ములా తీసుకొని డేటా ఏమి ఇచ్చాడో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం. ఇట్ ఈజ్
desired to estimate the mean time the continuous use until answer the machine will be first required service if it can be assumed that sigma 60 days and how large sample needed so one will be able asset 90% confidence that the sample mean off by at most 10 days అన్నాడు. We have the maximum error 10 days అన్నాడు. ఓకే ఈ సో 60 days స్టాండర్డ్ డీవియేషన్ జెడ్ ఆల్ఫా బై 2 ఇచ్చాడు 1.6 కాన్ఫిడెన్స్ లెవెల్ ఎంత ఉందన్నాడు డిజైడ్ ద ఎస్టిమేట్ ఓకే జెడ్ ఆల్ఫా బై 2 1.62 అంటే ఇవ్వలేదంటే మనకి ఏదైనా పర్సెంటేజ్ ఇస్తాడు మనకు ఆ పర్సెంటేజ్ ఇస్తే దాని ప్రకారం టేబుల్లో తీసుకుంటాం ఇవ్వలేదు అనుకో పర్సెంటేజ్ ఏమి ఇవ్వలేదు వాడు డిసైడ్ ద ఎస్టిమేట్ మీన్ కాన్ఫిడెన్స్ అంటిల్ ఓకే ఇవ్వలేదు కాబట్టి స్టాండర్డ్గా 1.645 ఓకే ఎన్ ఈజ్ ఈక్వల్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే సైజ్ అనేది వస్తుంది ఓకే యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్ ద డీన్ ఆఫ్ కాలేజ్ వాంట్స్ టు యూజ్ ద మీన్ ఆఫ్ ర్యాండమ్ శాంపుల్స్ టు estimate the average amount of time the students get from classes to next and the wants to be able asset with the 99% confidence. What is the error of most of 0 2 minutes if it can okay perform from the experience of standard deviation 1.40 minutes how large of the sample will be have table. So first of all given error ఇచ్చాడు స్టాండర్డ్ డీవియేషన్ 99% అంటే 2.575 తీసుకుంటాం జెడ్ ఆల్ఫా బై 2 యూ సబ్స్టిట్యూట్ హియర్ యూ గెట్ సైజ్ మనకు వస్తుంది ఓకే యూ సీ ద అనదర్ ఎగ్జాంపుల్ ఏ ర్యాండమ్ శాంపుల్ సైజ్ 100 ఈజ్ టేకెన్ ఫ్రమ్ ద పాపులేషన్ విత్ సిగ్మా 5.1 ద గివన్ దట్ శాంపుల్ మీన్ ఎక్స్ బార్ 21.6 95% కాన్ఫిడెన్స్ అన్నది ఓకే ఫర్ ద పాపులేషన్ ద మీన్ కనుక్కోవాలన్నాడు ఓకే ద పాపులేషన్ మీన్ ఇచ్చాడు గివన్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు శాంపుల్ ఇచ్చాడు జెడ్ ఆల్ఫా బై 2 అంటే 95%కి 1.96 శాంపుల్ సైజ్ ఇచ్చాడు అదే స్టాండర్డ్ డీవియేషన్ 5.1 ఇచ్చాడు ఇంటర్వెల్స్ అన్నాడు చూడండి కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్స్ అంటేనే మనకు రెండు వస్తాయి ఒకటి ఎక్స్ బార్ మైనస్ ఇది ఎక్స్ బార్ ప్లస్ జెడ్ ఆల్ఫా బై 2 సిగ్మా బై రూట్ ఎండ్లో సబ్స్టిట్యూట్ చేసేస్తే ఇంటర్వెల్స్ అనేవి వస్తాయి మనకు ప్లస్ ఒకటి మైనస్ ఒకటి ఓకే యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ మనకు ద మీన్ ఆఫ్ ర్యాండమ్ శాంపుల్స్ ఓకే అన్బయాస్డ్ ఎస్టిమేషన్ ఆఫ్ ద మీన్ ఆఫ్ ద పాపులేషన్ 3 6 9 15 27 అన్నాడు లిస్ట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ శాంపుల్ సైజ్ 3 అన్నాడు ఓకే ఆల్ సైజ్ దట్ కెన్ బి టేకెన్ వితౌట్ రీప్లేస్ ఫ్రమ్ ద ఫినిట్ క్యాల్కులేట్ ద మీన్ ఆఫ్ ఈచ్ శాంపుల్ ది మీన్ కనుక్కోమన్నాడు ద ప్రాబిలిటీ 1/10 అన్నాడు వెరిఫై ద మీన్ ఆఫ్ దిస్ ఎక్స్ బార్ ఈక్వల్ టు 12 అన్నాడు ఈక్వల్ ద మీన్ పాపులేషన్ తీటా అనుకోండి ఈ ఆఫ్ ఎక్స్ బార్ ఈక్వల్ తీటా ప్రొవైడ్ ఎక్స్ బార్ అన్బయాస్డ్ ఎస్టిమేషన్ ఓకే చూడండి ఇక్కడ మనకి ఇచ్చింది ఏమేమి ఇచ్చాడు ద పాసిబుల్ శాంపుల్స్ ఏమన్నాడు టేకెన్ సైజ్ టేకెన్ 3 అన్నాడు అంటే 3 గ్రూపింగ్ చేసుకోండి 3 6 9 ఓకే 3 6 15 3 6 27 అట్లాగా ఇలా చేసుకుంటూ పోతాం అంటే 5C3 అంటే 10 టైమ్స్ అనమాట 3 6 9 3 6 15 అట్లా 3 6 27 అదే 6 9 15 ఇట్లా 3 గ్రూపింగ్ చేసుకోవాలి అప్పుడు ఎంత 5C3 ఇక్కడ 5 ఎలిమెంట్స్ ఉంటాయి కదా ఇక్కడ 5C3 గ్రూపింగ్ కాబట్టి 10 వస్తాయి అంటే ఇట్లా 3 గ్రూప్స్ చేస్తారు సో రిపీటెడ్ కాకూడదు అనమాట 369 మళ్ళీ 369 రాకూడదు అట్లాగా 10 వస్తాయి మనకు ఓకే సో కాబట్టి ఫస్ట్ మీన్ కనుక్కోండి మీన్ అంటే ఇవన్నీ యాడ్ చేసి 5తో డివైడ్ చేస్తే మీన్ వచ్చేస్తుంది ఓకే మీన్ ఆఫ్ ద శాంపుల్స్ కూడా కనుక్కోవాలన్నారు అంటే ఇవన్నీ యాడ్ చేసి 3తో డివైడ్ చేయండి 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 చేస్తే ఇక మీన్ ఆఫ్ శాంపుల్స్ వస్తాయి ఇవన్నీ వస్తాయి మీకు ఓకే ద ప్రాబిలిటీ ఆఫ్ అసైన్డ్ టు ఈచ్ అంటే ఇవన్నీ యాడ్ చేసి 3 ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి 3తో డివైడ్ చేస్తాం ఇవి యాడ్ చేసి 3తో డివైడ్ చేస్తే 8 వస్తుంది ఇవన్నీ యాడ్ చేసి 3తో డివైడ్ చేస్తే 12 వస్తుంది ఇవన్నీ యాడ్ చేస్తే ఇవన్నీ వస్తాయి ద ప్రాబిలిటీ అసైన్డ్ 1/10 ఇచ్చాడు ఈచ్ ఓకే చూడండి ఇక్కడ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్ అంటే మీను ఓకే మనకు మీన్ ఏమి ఇచ్చాడు 6 8 12 10
9 ఇవన్నీ ఇక్కడ రాసుకునేస్తారు. అంటే ఒక్కొక్క దానికి అసైన్ చేయమన్నాడు 1/10 అంటే అసైన్ చేయండి 1/10 1/10 1/10 అసైన్ చేసాం. సో మనకు ఏం చేయాలి, ఎర్రర్ ఈ ఆఫ్ ఎక్స్ బార్ కనుక్కోవాలంటే 6 × 1/10 8 × 1/10 ఇదంతా చేసేస్తారు. అది చేసేస్తే అది ఈ ఆఫ్ ఎక్స్ బార్ వస్తుంది. అదే ఎక్స్ బార్ అన్బయాస్డ్ తీటా అంటారు, ద మీన్ ఆఫ్ ద పాపులేషన్. ఓకే, యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. Suppose that we have observed the random variables, the binomial distribution and get x success in the trials. X by n unbiased estimation binomial parameter p, x plus 1 by n plus 2 not unbiased. Okay, parameters. Okay, theta unbiased estimator, theta e of theta bar is what theta e of x by n అంటే 1 by n into e of x రాసుకోవచ్చు దీన్ని. ఓకే, n అనేది కాన్స్టెంట్ కాబట్టి పక్కన పెట్టేయచ్చు. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అంటే మనకు తెలుసు కదా, ఏమి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అంటే ఎన్పి రాసుకోవచ్చు. ఎన్ని క్యాన్సిల్ అయితే పి వస్తుంది. ఓకే, సో ఎక్స్ అన్బయాస్డ్ ఉన్నాడు అనుకోండి, దీన్ని ఏం చేసుకోవచ్చు, ఎక్స్ బై ఎన్ ప్లస్ 2 1 by n plus 2 సపరేట్ చేసుకోండి. ఇక్కడ 1 by n plus 2 అనేది కామన్ అవుట్ తీసుకోవచ్చు, ఈ ఆఫ్ ఎక్స్ దీన్ని సపరేట్ చేసినాం. ఈ పవర్ ఎక్స్ ప్లస్ బి ఫార్ములా ఏ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ప్లస్ బీగా రాసుకోవచ్చు. సో ఈ ఆఫ్ ఎక్స్ అంటే మనం ఏం రాసుకోవచ్చు, ఇక్కడ బి రాసుకోవచ్చు, పీ బై ఎన్ ప్లస్ 2 1 by n plus 2. ఓకే, సో పీ ప్లస్ 2 పీ ప్లస్ 1 by n plus 2 ఇస్ ఓకే నాట్ ఈక్వల్ అయింది. ఓకే, సో కాబట్టి ఎక్స్ ప్లస్ 1 నాట్ అన్బయాస్డ్, ఈక్వల్ కాలేదు కాబట్టి అన్బయాస్డ్, ఈక్వల్ అయితే బయాస్డ్ అవుతుంది అనమాట. ఓకే, చూడండి ఇంకో ప్రాబ్లము, అనదర్ 95% కాన్ఫిడెన్స్ అన్నాడు. 95% కాన్ఫిడెన్స్ లిమిట్ ఫర్ ద మీన్ ఆఫ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ద పాపులేషన్ ఫ్రమ్ విచ్ ద ఫాలోయింగ్ శాంపుల్స్ 15 17 సేమ్ అదే మోడలు. ఫస్ట్ మీన్ కనుక్కోండి, స్టాండర్డ్ డీవియేషన్ x1 మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ ఇదంతా 13లో 15లో 13 తీసేయండి, అలాగే 17లో 13 సపరేట్ చేయండి, 10లో 13 సపరేట్ చేయండి, అట్లా స్క్వేర్ చేస్తూ రండి. ఇవన్నీ చేసేసారు. చేస్తే మీకు ఇదంతా కలిపి టీ ఆల్ఫా బై 2 ఇక్కడ 95% ఉన్నారు కాబట్టి టీ ఆల్ఫా బై 2 వచ్చి 2.26 ఉంటుంది 95% అంటే. సో టీ ఆల్ఫా బై 2 రూట్ ఆఫ్ ఎస్ స్క్వేర్ బై రూట్ ఎన్. సో టీ ఆల్ఫా బై 2 తెలుసు, మనం రిమైనింగ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో దీనిలో ఇంటర్వెల్స్ కనుక్కున్నారు కాబట్టి ఎక్స్ బార్ ప్లస్ ఎక్స్ బార్ ఇక్కడ కనుక్కున్నారు, తీసుకో సబ్స్టిట్యూట్ చేసేసేయండి. ఓకే, చేస్తే వచ్చేస్తాయి మనకు. నెక్స్ట్ వచ్చి చూడండి 10. ఓకే, 10 bearings made by the certain process have the mean diameters ఇచ్చాడు 0.5060, can be with standard deviation ఇచ్చాడు 0.0040 cm. Assuming that the taken random samples from the binomial 95% confidence intervals actual diameter of the bearings. So given sample size n, okay, t distribution, the maximum error 95% ఉన్నాడు కాబట్టి టీ ఆల్ఫా బై 2 అంటే సిగ్మా బై రూట్ ఎన్ ఇలా సబ్స్టిట్యూట్ చేసేస్తాం. ఈ అనే ఎర్రర్ వస్తుంది. 10% 0.25% అన్నాడు టీ ఆల్ఫా బై 2 అంటే 55లో బై 2, 25కి ఏమొస్తుంది 2 పాయింట్ తీసుకుంటాం 2.2662 దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు రిమైనింగ్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇవన్నీ సింపుల్ ప్రాబ్లమ్స్, మీరు జాగ్రత్త కొంచెం ఫార్ములా గుర్తుపెట్టుకుంటే డేటాను బట్టి ప్రాబ్లం చేసుకోవచ్చు. శాంపుల్ సైజ్ 10 ఇచ్చాడు, టేకెన్ ఫ్రమ్ ద పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్ శాంపుల్ ఈజ్ 0.3 అన్నాడు. ద మ్యాక్సిమం ఎర్రర్ విత్ ద 99% కాన్ఫిడెన్స్ అన్నాడు. స్టాండర్డ్ డీవియేషన్ 0.03, ఎన్ని ద శాంపుల్ సైజ్ 10, టీ ఆల్ఫా బై 2 వి 9.99 అన్నాడు. ఓకే, పర్సెంటేజ్ని 3.25, టీ ఎర్రర్ కనుక్కోమన్నాడు కాబట్టి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి ఇచ్చిన వాల్యూస్. అంటే 99% అయినప్పుడు మనకు 3.25 ఉంటుంది 99%కి, అది తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తారు బై యూజింగ్ టేబుల్ జెడ్ ఆల్ఫా బై 2 టేబుల్లో ఇది తీసుకొస్తాం, జెడ్ ప్లస్లో టీ పెట్టాడు అంతే. ఓకే, చూడండి ఇక్కడ ఏ శాంపుల్ ఆఫ్ 11 rates ఫ్రమ్ ద సెంట్రల్ పాపులేషన్ ఆఫ్ ద యావరేజ్ బ్లడ్ విస్కాసిటీ 3.92, స్టాండర్డ్ డీవియేషన్ ఎస్టిమేటెడ్ 95% కాన్ఫిడెన్స్ అన్నారు. ద బ్లడ్ ఆఫ్ విస్కాసిటీ ఓకే పాపులేషన్
సో హ్యావ్ ద టీ ఆల్ఫా 95% అంటే బి కనుక్కోవాలి. n మైనస్ 1 11 మైనస్ 1 అంటే 11. ఓకే, 10 వస్తుంది. 10 వచ్చినప్పుడు 2 టీ టేబుల్ అనేది ఉంటుంది, వి టేబుల్ టీ టేబుల్, దాని ప్రకారం తీసుకుంటాం. స్టాండర్డ్ డీవియేషన్ 0.61, n అంటే శాంపుల్ సైజ్ 11, x బార్ ఈజ్ 3.92. ఇలా సబ్స్టిట్యూట్ చేస్తారు. ప్లస్ ఆర్ మైనస్ టీ ఆల్ఫా బై 2 ఎస్ బై రూట్ n వేస్తే ఇంటర్వెల్స్ వస్తాయి. మనకు ఎస్ ఛాన్స్ ప్రాబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ తీసుకుంటే మనకు టేబుల్ అనేది వస్తుంది. ఆ టేబుల్ ప్రకారమే మనకు ఈ వాల్యూస్ అనేది తీసుకుంటాము మనం. ఓకే, మీరైతే ఎవరైనా పుస్తకం ఉంటే చూసుకోవచ్చు మీరు, దానిలో టెక్స్ట్ బుక్ ఏదైనా ఉంటే చూడండి. ఇక్కడ మనకి అనదర్ ఏ ప్రొఫెసర్ ఫీలింగ్స్ అబౌట్ ద మీన్ మార్క్ ఇన్ ద ఫైనల్ ఎగ్జామినేషన్ ఇన్ ద ప్రాబిలిటీ ఆఫ్ లార్జ్ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్స్ప్రెస్ ద సబ్జెక్టివ్లీ ద నార్మల్ డిస్ట్రిబ్యూషన్ విత్ మ్యూ నాట్ ఇచ్చాడు 67.2 అండ్ రో నాట్ ఇస్ 1.5. విత్ ద మీన్ మార్క్ ఆఫ్ ద ఇంటర్వెల్స్ 657 డిటర్మైన్ ద ప్రాబిలిటీ మధ్య కనుక్కోమన్నాడు. ఫైండ్ ద ప్రొఫెసర్స్ ఆఫ్ మీన్ మ్యూ. ఓకే, ఫస్ట్ స్టాండర్డ్ డీవియేషన్. ఓకే, ద మ్యాక్సిమం కండక్ట్ ద ర్యాండమ్ శాంపుల్స్ 40 స్టూడెంట్స్ yielding మీన్ స్టాండర్డ్ డీవియేషన్ ఎస్ ఇచ్చాడు 75.4. ఎస్టిమేట్ సిగ్మా కనుక్కోవాలి. నెక్స్ట్ వచ్చి డిటర్మైన్ ద పోస్టర్ ప్రాబిలిటీ విత్ ద విల్ దోస్ అసైన్ టు మీన్ మార్క్స్ బీయింగ్ ఇంటర్వెల్స్ 65.0 70.0 యూజింగ్ ద రిజల్ట్స్ ఆఫ్ బి కన్స్ట్రక్ట్ ద 95% ఆఫ్ ఇంటర్వెల్స్ అన్నారు. సో మ్యూ నాట్ డేటా ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము Z1 కనుక్కోండి. ఫస్ట్ Z1 అంటే మనకు మ్యూ నాట్ మైనస్ ఓకే 67 ఫస్ట్ ప్రాబ్లం వేస్తే వస్తుంది. Z2 కనుక్కోవాలి 70 మైనస్ 67.2. ఇవన్నీ డేటా ఇచ్చినవి ఇవన్నీ. ఓకే, మనకి కనుక్కుంటే మనకు ద మీన్ ఆఫ్ మార్క్ అప్టైన్డ్ 65కి 70కి ఇన్ బిట్వీన్ మధ్య. సో మనకి ఏమొస్తుంది చూడండి ఇక్కడ, మనకు -1.47, ఇంకోటి ఇది 1.87 వచ్చేసింది. ఓకే, ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం సెకండ్ బి ప్రాబ్లం ఏమంటే ఎక్స్ బార్ ఈజ్ 74.9, రో ఇచ్చాడు 7.4. ఓకే, పోస్టర్ మెయిన్ కనుక్కోవాలి కాబట్టి μ1 ఫార్ములా ఇది nx బార్ ఇంటూ రో నాట్ స్క్వేర్ ప్లస్ μ నాట్ బై రో స్క్వేర్ సిగ్మా స్క్వేర్ బై సిగ్మా స్క్వేర్ ప్లస్ సిగ్మా స్క్వేర్ సిగ్మా నాట్ స్క్వేర్ ప్లస్ సిగ్మా స్క్వేర్. దీనిలో ఉన్న డేటా అంతా సబ్స్టిట్యూట్ చేస్తే మీకు 70 వచ్చేస్తుంది. ఓకే, 71.8 అప్రాక్సిమేట్లీ 70. స్టాండర్డ్ డీవియేషన్ పోస్టర్ కనుక్కోవాలి. రో 1 దాని ఫార్ములా రో స్క్వేర్ రో నాట్ స్క్వేర్ బై రో అనొచ్చు, లేదా సిగ్మా అని కూడా అంటారు. సిగ్మా స్క్వేర్ ప్లస్ సిగ్మా నాట్ స్క్వేర్ ఎన్ సిగ్మా నాట్ స్క్వేర్ ప్లస్ సిగ్మా స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేసి వస్తుంది. అదే μ1 అంటే మనకు 71 డేటాలో ఇచ్చాడు. రో 1 ఇవి తీసుకొని వచ్చి మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. రో 1 అంటే మనకు ఇక్కడ ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం కదా ఇక్కడ, అది సిగ్మా 1 అంటే 0.923 μ1 72. దీనిలో సబ్స్టిట్యూట్ చేసి Z1 Z2లో వస్తాయి మనకు. ఓకే, ఫస్ట్ ఇయర్ ఆఫ్ ప్రాబిలిటీ 65కి అండ్ 70కి మధ్య -7.584 వీటికి కనుక్కోవాలి. ఇది టేబుల్లో చూసుకుంటే 7 పాయింట్ దగ్గర 0.5 వస్తుంది. 2 పాయింట్ తీసుకుంటే అంటే ఇదంతా 0.5 అనమాట. ఇది -0.8750 సపరేట్ చేస్తే వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా 95 బియాండ్ ఆఫ్ ఇంటర్వెల్ లిమిట్స్ కనుక్కున్నాడు కాబట్టి μ1 ప్లస్ ఆర్ మైనస్ ఇంటర్వెల్స్ కనుక్కోవాలి. Z ఆల్ఫా బై 2 సిగ్మా 1 వచ్చింది 71 ప్లస్ ఆర్ మైనస్ 1.96 అంతా మల్టిప్లై చేసుకుంటే సిగ్మా 1 తెలుసు, తీసుకొని మల్టిప్లై చేస్తే మీకు ఇంటర్వెల్స్ వస్తాయి. ఓకే, యు సీ ద అనదర్ ప్రాబ్లం. ఏ ర్యాండమ్ శాంపుల్స్ ఆఫ్ 100 టీచర్స్ ఇన్ ద లార్జ్ metropolitan area traveled a mean of what a salary 487 with the standard deviation 48 with the what degree of the confidence mean with the average weekly salary will be teachers. Okay, metropolitan area in between 472 and 502 అన్నాడు వీక్లీ శాలరీ. ఓకే, మేము ఇచ్చాడు. నెక్స్ట్ 48 సిగ్మా ఇచ్చాడు, ఎన్ ఇచ్చాడు. జెడ్ కనుక్కోవాలి. ఎక్స్ బార్ మైనస్ మ్యూ బై సిగ్మా దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు జెడ్ వస్తుంది. నెక్స్ట్ Z1 కనుక్కోవాలి కాబట్టి ఇది కూడా సేమ్ ఎక్స్ బార్ మైనస్ μ1 సబ్స్టిట్యూట్ చేయండి, μ1 అనుకోండి. ఓకే,
నెక్స్ట్ అట్లాగే Z2 కనుక్కోండి 3.12 వస్తుంది. లెట్ ఎక్స్ బి ద మీన్ ఆఫ్ శాలరీ టీచర్స్ అంటే 472 వచ్చింది. నెక్స్ట్ 3125 మధ్య. ఓకే, సో ఈ లిమిట్స్ పెట్టి ఇంటిగ్రేట్ చేయండి. పై ఆఫ్ జెడ్ కంటిన్యూస్ కాబట్టి అప్పర్ మైనస్ లోయర్ లిమిట్ అంటే ఇదంతా కలిపి ఏం రాసుకోవచ్చు నువ్వు, దీన్ని ఏం రాసుకోవచ్చు, ఈ 0కి 3.12 మధ్య ఏం తీసుకోవచ్చు అంటే 0.4991. ఓకే, సబ్స్టిట్యూట్ చేస్తే మీకు వచ్చేస్తున్నాను. ఇది కాన్ఫిడెన్స్ లెవెల్ ప్రకారం టేబుల్ ప్రకారం తీసుకుంటాం. చూడండి, పాపులేషన్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్స్ హ్యాస్ మీన్ 100 అండ్ స్టాండర్డ్ డీవియేషన్ 16. వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ద శాంపుల్స్ ద ర్యాండమ్ వేరియబుల్ సైజ్ డ్రాన్ విత్ మ్యూ ఇచ్చాడు, స్టాండర్డ్ డీవియేషన్ సైజ్ ఇచ్చాడు. ఓకే, ద రీప్లేస్మెంట్ ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ ఓకే వీ హ్యావ్ ద మ్యూ ఎక్స్ అండ్ సిగ్మా ఎక్స్ కనుక్కోవాలి. 100 అన్నాడు, సిగ్మా ఎక్స్ బార్ ఇస్ రో బై రూట్ n, 16/n అంటే 4, దీనిలో సబ్స్టిట్యూట్ చేసి 8 వస్తుంది. నెక్స్ట్ వచ్చి ర్యాండమ్ శాంపుల్స్ 400 ఐటమ్స్ ఫౌండ్ హ్యావ్ మీన్ 82 అండ్ స్టాండర్డ్ డీవియేషన్. ఫైండ్ ద మ్యాక్సిమం ఎర్రర్ దట్ ఎస్టిమేట్ ద 95% కాన్ఫిడెన్స్ ఇంటర్వల్. ఓకే, ఎక్స్ బార్ ఇచ్చాడు, సో ఎన్ ఇచ్చాడు, జెడ్ ఆల్ఫా 95 అంటే 1.6 తీసుకుంటాం. శాంపుల్ సైజ్ ఎక్స్ బారు, మ్యాక్సిమం ఎర్రర్ ఈ జెడ్ ఆల్ఫా బై 2 సిగ్మా బై రూట్ 10లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇంటర్వెల్స్ కనుక్కోవాలి కాబట్టి ఎక్స్ మైనస్ జెడ్ ఒకసారి చేస్తారు, ప్లస్ ఒకసారి చేయండి, అప్పుడు మ్యూ ఎస్టిమేషన్ వాల్యూస్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ వచ్చి ద మెజర్మెంట్ ఆఫ్ ద వెయిట్స్ ఆఫ్ ఎ ర్యాండమ్ శాంపుల్స్ 200 బాల్ bearings made for the certain mission. Okay, during 1 week showed the mean of 0.824 and standard deviation of 0.42. Find the maximum error 95% కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ దగ్గర కనుక్కోమన్నాడు, మ్యాక్సిమం ఎర్రర్ కనుక్కోమన్నాడు. సో ఇచ్చిన డేటా రాయండి. 95% అంటే 1.96 బై టేబుల్ తీసుకుంటారు. సిగ్మా అంటే స్టాండర్డ్ డీవియేషన్ తెలుసు, ఎన్ తెలుసు, ఈ అంటే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తారు అంతే. ఇంటర్వెల్స్ కావాలంటే ఎక్స్ బార్కి యాడ్ చేయండి, ఒకసారి సపరేట్ చేయండి. ఓకే, ఇంటర్వెల్స్ అనేది వస్తాయి మీకు. ఓకే, ద శాంపుల్ సైజ్ ఆఫ్ 300 వాజ్ టేకెన్ హూజ్ వేరియన్స్ ఇచ్చాడు, మీన్ ఇచ్చాడు, కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్స్ ఇచ్చాడు. ఓకే, అంటే ఎన్ ఎక్స్ బారు స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చాడు, దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. ఇంటర్వెల్ కాబట్టి ఎక్స్ బార్ ప్లస్ ఆర్ మైనస్ 1 అంటే బై టేబుల్ ఒకసారి యాడ్ చేస్తారు, ఒకసారి సపరేట్ చేస్తారు. ఓకే, దిస్ ఈజ్ ద random of the another problem. చూడండి, 100 packages shipped by the air, rate of 13 home, the construct 95% confidence intervals from the population, damage package. There are p samples, proposed damage of pack 13% 0.13 వచ్చింది. ఫెయిల్యూర్ వచ్చి q మైనస్ 1 మైనస్ pలో సబ్స్టిట్యూట్ చేస్తే ఫెయిల్యూర్ వస్తుంది. సో కాబట్టి మనకు p = √pq/n. ఓకే, pq/n. ఓకే, pq దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. 0. క్యాపిటల్ pq సబ్స్టిట్యూట్ చేస్తావు, స్టాండర్డ్ డీవియేషన్ వస్తుంది మీకు. దాని p ప్లస్ దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే ప్లస్ ఆర్ మైనస్ దీంతో మల్టిప్లై చేయండి, 1.96 యాడిషన్ చేయండి, సపరేట్ చేయండి. దిస్ ఈజ్ ద టాపిక్స్ ఫర్ శాంప్లింగ్ థీరము. శాంప్లింగ్ థీరంలో లాస్ట్ టాపిక్ కూడా కంప్లీట్ చేశాము. నెక్స్ట్ టుమారో ఐ విల్ స్టార్ట్ 5th లెసన్. ఓకే, ఈ లెసన్ అంతా కంప్లీట్ అయ్యింది. టుమారో ఐ విల్ స్టార్ట్ 5th లెసన్. 5th లెసన్ అయిపోతే టోటల్గా మనకు ప్రాబిలిటీ కంప్లీట్ అయినట్టే. ఓకే, దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ. ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.